తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ బీజేపీ కనుసైగలు నడుస్తుందని ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. పెద్దపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పోటీ చేస్తున్న ఏ ఒక్కరూ జై తెలంగాణ అనడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వందల మంది నామినేషన్ వేసినా ఇప్పటివరకు ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు 100 కోట్లు పెట్టి గెలవాలని చూస్తున్నారనే తప్ప నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. ఇక ప్రైవేట్ విద్యా సంస్థలు పెట్టి కోట్లు సంపాదిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసేవాళ్ళు 12 నెలలు పని చేయించుకొని టీచర్లకు 11 నెలల జీతం ఇచ్చే వాళ్ళు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. వీళ్ళందరూ కూడా రూపాయి పెట్టాలి, 100 రూపాయలు సంపాదించాలి. దయచేసి ఆలోచించండి. నాకు నామినేషన్ కాంచెల్లి చివరి వరకు కూడా అడ్డంకులే. ఏ రకంగానైనా ఆయన పేరు కిందికి పోవాలి. కానీ వాళ్ళకి తెలియదు పాపం, చదువుకున్న వాళ్ళే వీళ్ళందరని. చదువుకున్న వాళ్ళే ఓట్లు ఎత్తున్నది తెలియదు. ఏ నెంబర్ వచ్చినా కానీ నా ముఖం అందులో ఉంటుంది, అది మర్చిపోయిన రాళ్ళు. సో ఈరోజు కమిషనర్ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎలక్షన్ కమిషనర్కు మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి. ఈ రకమైన ఎన్నికలు జరిపితే మాత్రం మేము ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేసినాం. ఈ రేపు మాపు మళ్ళీ ఒక పిటిషన్ ఎత్తాం. ఈరోజు కనుక మీరు కేసులు పెట్టకపోతే తప్పనిసరిగా మేము హైకోర్టును ఆశ్రయిస్తాం. అలాగనే మీ అందరి ద్వారా ఇంకొక విషయాన్ని తెలియపరుస్తున్నా. ప్రైవేట్ టీచర్లు దాదాపు ఈ 4 జిల్లాలో 70,000 మంది ప్రైవేట్ టీచర్లు ఉంటారు. ఈ ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా 12 నెలలు పని తీసుకొని 11 నెలల జీతం ఇస్తారు. సో వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటిదాకైనా ఎమ్మెల్సీలు ఎవ్వరు కూడా మాట్లాడలే. వాళ్ళ భద్రత కావాలి. వాళ్ళ కంపల్సరీ ఈపీఎఫ్ కట్ కావాలి. ఇవన్నీ కూడా జరగవలసిన అవసరం ఉన్నాయి. వీళ్ళు ప్రశ్నించడం కాదు వీళ్ళు. కాబట్టి ఆలోచించండి దయచేసి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్. నేను కూడా ఒక కార్యక్రమం తీసుకున్నా. ఎంతమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారో, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, ఎంతమంది ప్రైవేట్ లెక్చరర్ ఉన్నారో పాత్రికా మిత్రులతో పాటు అందరికీ 5 లక్షల రూపాయలు